ఈరోజు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పెడన్లో మొన్న జరిగిన సంఘటన ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డుకుంటుంటే మా జనసేన పార్టీ నాయకులు హరి గారి పైన, రామకృష్ణ గారి పైన, గణపతి గారి పైన ఒక గూడూరు మండలంలో ఆ గ్రామంలో ఆకుమర్ అనే గ్రామంలో వాళ్ళని దుర్మార్గంగా ఈ సమాజంలో ఇటువంటి సంఘటనలు జరుగుతాయంటేనే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. చెట్టు కట్టేసి వాళ్ళని కొట్టి దాదాపు గంట సేపు అట్లా నిర్బంధించారంటే ముక్త కంఠంతో సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా మనం ఖండించాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వాళ్ళ నిరసన తెలుపుకోవడానికి హక్కు ఉంటుంది. ఇసుక అక్రమాలపైన జనసేన పార్టీ ఎప్పటి నుంచో ఈ రాష్ట్రంలో ఏ విధంగా దోపిడీ జరుగుతుందో, పేద ప్రజలకి కనీసం ఒక లారీ ఇసుక కూడా అందించలేని పరిస్థితిలో ఉన్న ఈ ప్రభుత్వం వాళ్ళ పెద్దల కోసం, వాళ్ళ నాయకుల కోసం ఇష్టానుసారంగా జిల్లాల వారీగా, నియోజకవర్గాలుగా పనిచేసుకుని నెలకి 15 నుంచి 20 కోట్ల రూపాయలు సంపాదించుకునే పరిస్థితి కావాలని వాళ్ళు తెచ్చుకుని ఇట్లా భయభ్రాంతులు చేసి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం అనేది చాలా దుర్మార్గం. గతంలో కూడా ఇక్కడ ఈ స్థానిక శాసనసభ్యుడు ఎవరైతే మంత్రిగా వ్యవహరించారో జోగి రమేష్ గారు, ఆయన ప్రత్యేకంగా ఎలక్షన్లు అప్పటి నుంచి చూస్తున్నాం మనం, లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా ఆయన వ్యవహార శైలి ఏమాత్రం కూడా సమాజంలో ఒక మంత్రిగా ఆయనకున్న బాధ్యతని పెంచే విధంగా, గౌరవం పెంచే విధంగా మాత్రం లేదు. వాళ్ళ గాయాలు చూస్తుంటే నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి. ఈ విధంగా స్పందించాల్సిన అవసరం సమాజంలో ఎవరికి కూడా లేదు. ఆ గ్రామస్తులు ఎందుకు ఆ విధంగా చేశారు, వ్యక్తిగత కక్షలు, వ్యక్తిగత కారణాలని రకరకాల కథనాలు చెప్తున్నారు. కానీ వాస్తవాలు హరి గారు ఎప్పటి నుంచో అక్కడ జరుగుతున్న ఇసుక గురించి ఆయన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించడం, జిల్లా కోర్టుని ఆశ్రయించడం, న్యాయవాదులంతా మా జనసేన పార్టీ నుంచి వాళ్ళకి అండగా నిలబడి గతంలో కూడా పిటిషన్లు ఇవ్వడం ద్వారా కక్షలు పెంచుకుని కావాలని వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది చాలా దుర్మార్గం. మనస్ఫూర్తిగా జనసేన పార్టీ వీళ్ళకి అండగా నిలబడుతుంది. ఎప్పుడు కూడా మా జన సైనికులకి, వీర మహిళలకి ఎక్కడైనా ఎటువంటి ఇబ్బంది అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ ధైర్యం నింపడానికి కోసం, ఆ భరోసా ఇవ్వడానికి కోసం ఈరోజు మమ్మల్ని అందరినీ ఇక్కడ పంపించారు. ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఇసుక సామాన్యులకు అందే విధంగా చేయడం లేదు? ఎందుకు ఈ విధంగా ఇసుక ఎక్కడి నుంచి తరలి వెళ్ళిపోయి ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోతుంది? దీనికి సమాధానం చెప్పమనండి. మొన్న అద్భుతంగా మా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మా కార్యకర్తలు అందరూ కూడా చాలా అహర్నిశలు కృషి చేసి వారం రోజుల సమయంలోనే అంత గొప్ప సభని మేము ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించకుండా భవిష్యత్తులో మనం ఏం చేయాలి, మన ప్రజలకి, మన రాష్ట్రానికి ఏం చేయాలి, వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరం పనిచేయాలని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుని ప్రతి ఒక్కరం కూడా క్షేత్రస్థాయిలో తీసుకెళ్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి అనంతపూర్ జిల్లా పర్యటనలో మరొక్కసారి బటన్లు నొక్కాడు. ఒక 10 రోజుల క్రితం ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి అక్కడ కూడా బటన్లు నొక్కాడు. కానీ ఆ కార్యక్రమంలో నొక్కిన బటన్లు ఎంతమందికి ఈరోజు చేరిన సంక్షేమం? ఏదో పంచతంత్ర నుంచి ఒక కథ చెప్పి ఆయన ముంచేస్తున్నారు అంటున్నారు. మరి మీరే కదా ఒక బంగారం గాజు తొడిగించి మీరే కదా ఈరోజు రాష్ట్ర ప్రజల్ని ముంచేశారు సంక్షేమం అని చెప్పి. ఎంతమందికి ఎన్ని పథకాల ద్వారా మీరు లబ్ధి పొందారు అని మీరు చెప్పుకుంటున్నారే, అది నిజమే అయితే మరి మీ రాష్ట్ర బడ్జెట్ ఎక్కడ పోతుంది? ఈ అప్పులు ఎందుకు చేస్తున్నారు మీరు? ఈ విధంగా కొంతమందికి అందుతోంది సంక్షేమం. మీరు నొక్కిన బటన్ల కార్యక్రమం కేవలం 30% మందికే లబ్ధిదారులకు చేరుతోంది. ఈరోజు తల్లుల్ని, చదువుకుంటున్న బిడ్డల్ని చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేసేస్తున్నాం మేము. ఈ సంక్షేమం ద్వారా మీరందరూ కూడా మా అక్క చెల్లెలు, మీకు బంగారు భవిష్యత్తు ఉండాలంటున్నారు. మరి నిన్న వాళ్ళ సొంత కుటుంబంలో వాళ్ళ చెల్లెలనే చూసుకోలేని ముఖ్యమంత్రి, గౌరవం ఇవ్వలేని ముఖ్యమంత్రి ఈరోజు చదువుల ద్వారా మిమ్మల్ని అద్భుతంగా తీసుకెళ్తా. మరి బైజూస్ ఏం చేశారు? బైజూస్ ఎంత పెద్ద స్కామ్ అంటే 700 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానా నుంచి వాళ్ళకి ఇచ్చి ఈరోజు ఆ బైజూస్ ట్యాబ్స్ ద్వారా ఎంతమందికి చదువు చెప్పగలుగుతున్నాం? ఎందుకు ఈ పంచతంత్ర కథలు చెప్పండి. ముఖ్యమంత్రి గారికి సడన్గా పంచతంత్ర గుర్తొచ్చిందేమో. చిన్నప్పుడు చెప్పే కథల్ని మనకి ఈరోజు తీసుకొచ్చి ఆయన పబ్లిక్ మీటింగ్లో మరొక్కసారి రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టడానికి కోసం చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. సంక్షేమం అనేది
ఎక్కడ చూసినా కూడా ఈ ప్రభుత్వం విఫలమైంది. సంక్షేమం అనే బూచి చూపించి ఈరోజు ఎక్కడ కూడా అభివృద్ధి చేయడం లేదు. కేవలం వాళ్ళ వ్యాపారాల కోసం, వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళు ఈరోజు దోచుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు ఈ ఇసుక ర్యాంపుల్లో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయిపోయి ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. అందరూ కూడా ఎదగాలి, మన బిడ్డలు ఇంకా అద్భుతంగా చదువుకోవాలి, ప్రతి కంపెనీకి వాళ్ళు గొప్పగా వాళ్ళు ఎదిగి మంచి పేరు తీసుకోవాలి మన ప్రాంతానికి అని అందరం కూడా కోరుకుంటాం. కానీ ముఖ్యమంత్రి ఈ రోజున ఏదో 2-3 పేర్లు ఉచ్చరించి ఆ విధంగా మీరు ఎదగాలనుకుంటే మాత్రం దానికి ఒక చిత్తశుద్ధి ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి. ప్రతి వారం మీరు అప్పులు తెచ్చుకుంటూ పోయి ఈ రాష్ట్రంలో అద్భుతంగా కార్యక్రమాలు జరిగిపోతున్నాయి అనేది ప్రజల్ని మీరు మభ్యపెట్టడానికి కోసం చేస్తున్నది. 4 రోజుల క్రితం జరిగిన సంఘటనలో ఎవరైతే మా జన సైనికులు ఇబ్బంది పడ్డారో, మా నాయకులు ఇబ్బంది పడ్డారో, పవన్ కళ్యాణ్ గారి తరఫున వాళ్ళకి హామీ ఇస్తున్నాం, భరోసా ఇస్తున్నాం, పార్టీ మీ వెంట ఉంటుంది. ఇది చాలా పొరపాటు, అండగా నిలబడదాం. ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా మనం అక్రమంగా వాళ్ళు చేస్తున్న ఇసుక మైనింగ్ గురించి త్వరలోనే జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టబోతున్నాం. దానికి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఒక ప్రణాళిక సిద్ధం చేయమని చెప్పారు. తప్పకుండా వీటిని అడ్డుకుంటాం. ఇది మన ఆస్తి, మన ప్రజలకి సంబంధించిన ఆస్తి, అంతేగాని ఎవరికి జేబులు నింపడానికి కోసం కాదు అని ఈ సందర్భంగా మరొకసారి తెలుపుతున్నాను.